హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V20 టీవీ. అయితే మీకు ఫేస్బుక్లో కంటెంట్ మోనటైజేషన్లో వెయిట్ లిస్ట్ అని వచ్చిందా? అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు వెయిట్ లిస్ట్లో ఉన్నప్పుడు తర్వాత ఏం చేయాలి అనేది నేను మీకు చెప్తా. ఇంకా అట్లా ఉన్నప్పుడు మనకి యాక్టివేట్ కావాలని మానిటైజేషన్ మన ఫేస్బుక్లో అనేది తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. అయితే ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ చూసుకున్నాం అనుకోండి, ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్లో పైసలు సంపాదించుకోవాలంటే ఏం ఉండదు ఫ్రెండ్స్. ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారో, ఎక్కువ వాళ్ళ రీల్స్ ఎక్కువ రీచ్ అవుతూ ఉంటాయో వాళ్ళ ద్వారా కొన్ని కంపెనీస్ కానీ, కొన్ని సంస్థలు కానీ, కొన్ని స్కూల్ ఏవైనా సరే అవి ఏవైనా సరే ప్రమోట్ చేసుకుంటారు. వాళ్ళతో కొన్ని పైసలు ఇచ్చి వాళ్ళ వాళ్ళ వీడియో అంటే వాళ్ళు ఏదైతే పని చేస్తారో దానికి సంబంధించిన పని తీసుకొని వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పైసలు ఇస్తారు, చేయించుకుంటారు. అది వేరు ఉంటుంది. అదే యూట్యూబ్లో ఎట్లుంటుంది అని అంటే, మనం 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. మన దేశంలో అయితే 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. అయితే 4000 గంటల వాచ్ టైం ఉండాలి విత్ ఇన్ 1 ఇయర్లా ఉంటుంది. కానీ ఫేస్బుక్లో అట్లా కాదు ఫ్రెండ్స్. ఫేస్బుక్లో మీకు 0 ఫాలోవర్స్ ఉన్నా కూడా మీరు 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 పెట్టే పోస్టులతోటి, మీ ఫోటోలతోటి మీరు పైసలు సంపాదించుకునే అవకాశం ఫేస్బుక్లో అయితే మనకు కల్పించేది అన్నట్టు. అయితే మరి అది ఎట్లా ఇంకా దాన్ని మనం చాలా వీడియోలలో వేరే వేరే తెలుసుకున్నారు. అయితే కొంతమంది ఇప్పుడు నోటిఫై మీ అని ఉంటుంది కదా, మన కంటెంట్ మానిటైజేషన్ ఎవరైతే ఉంటుందో కంటెంట్ మానిటైజేషన్లో నోటిఫై మీ అని పెట్టినప్పుడు, ఇన్వైట్ ఓన్లీ చేసినప్పుడు మన ఇంట్రెస్ట్ని సబ్మిట్ చేసిన తర్వాత కొంతమందికి ఏమవుతుంది అంటే వెయిట్ లిస్ట్ అని వస్తుంది కొత్తగా రీసెంట్గా. అయితే వెయిట్ లిస్ట్ రావడం అనేది మీకు చూపిస్తా, అది ఎట్లుంటుంది అనేది వెయిట్ లిస్ట్ అనేది. ఒకసారి చూడండి. ఫస్ట్ ఇట్లా కంటెంట్ మానిటైజేషన్ మిగతా అన్ని ఆన్ అయినాయి. ఇక్కడ కంటెంట్ మానిటైజేషన్ నాట్ ఎట్ ఎలిజిబుల్ అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేసినాం అనుకోండి. క్లిక్ చేస్తే చూడండి ఒకసారి ఎట్లా వస్తుందో మనకి. చూడండి, నోటిఫికేషన్ రిమైండర్ సెట్ ఏమైంది, యువర్ ఇంట్రెస్ట్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్, వి విల్ నోటిఫై యూ వెన్ యూ బికమ్ ఎలిజిబుల్. ఇక్కడ యు ఆర్ ఆన్ ద వెయిట్ లిస్ట్. చూడండి, బీయింగ్ ఆన్ ద వెయిట్ లిస్ట్ డస్ నాట్ గ్యారంటీ యాక్సెస్, వీఆర్ యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ ఎక్స్పాండింగ్ దిస్ ప్రోగ్రామ్. చూసిరా ఇట్లా ఉంది. చాలా మంది ఇట్లా వస్తుంది. మరి ఇట్లా వచ్చింది కదా, మరి ఏంది ఇది, ఏం కథ అంటే చాలామంది ఏంటి తెలుసుకోలేకపోతున్నారు. ఇట్లా ఉంటే మరి గ్యారంటీ అని చెప్తున్నారు, గ్యారంటీ కాదు అని చెప్తున్నారు. మా నోటిఫికేషన్లో మరి మనం ఎలిజిబుల్ ఉంటే మీకు నోటిఫికేషన్ మీ ద్వారా మీకు తెలియజేస్తామని పైన నోటిఫికేషన్లో చెప్తా ఉన్నారు. మరి దీని కథ ఏంది అనేది అందరూ చాలామంది అనుకుంటా ఉన్నారు. అయితే ఫ్రెండ్స్ క్లియర్గా అయినండి. ఎప్పుడైతే మనకి మిగతా స్టార్స్ అంటే మిగతా ఆప్షన్స్ అన్ని ఆన్ అయిపోయినాయి, చూసారా, ఇది మనకి స్టార్స్ యాక్టివేషన్లో ఉంది, సబ్స్క్రిప్షన్స్ యాక్టివేషన్లో ఉంది, పార్ట్నర్షిప్ యాడ్స్ యాక్టివేషన్లో ఉంది. కానీ ఇవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎవరైతే వేరే వాళ్ళు ఉంటారో వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యి చేయండి, మాకు సంబంధించి పోస్ట్ చేయండి అని చెప్పినప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తాయి. ఇవి వేస్ట్ దండగా. ఇవి ఫస్ట్ యాక్టివేట్ అయినా ఒకటే, కాకపోయినా ఒకటే. కానీ కంటెంట్ మానిటైజేషన్ ఏదైతే ఉందో ఇది యాక్టివేట్ అయితే మీరు ఎవరిని బదిలాడాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మీ ఫోటోలతోటి మీరు టెక్స్ట్ మెసేజ్ ఏదైతే పెడతారో, టెక్స్ట్ పోస్టులు ఏవైతే పెడతారో, లేదా రీల్స్ పెడతారు కదా, ఏదైతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతారో అదే రీల్స్ ఇక్కడ పోస్ట్ చేస్తాను పైసలు వస్తాయి. కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే పైసలు రావు. అదే ఇక్కడ ఫేస్బుక్లో అయితే పైసలు వస్తాయి అన్నట్టు. అట్లా ఈ కంటెంట్ మానిటైజేషన్ అది ఆన్ అయితే మనకు వస్తుంది. మరి దీని సంగతి ఏంటని మీరు చూసుకుంటే, దీని యు ఆర్ ఆన్ ద వెయిట్ లిస్ట్ అని వస్తుంది కదా, మరి దీని సంగతి ఏంటి, ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఎలిజిబుల్ అయినట్టు లెక్క. అంటే మీరు త్వరలోనే మిమ్మల్ని ఇట్లా వచ్చిందంటే మ్యాక్సిమం ఓకే అవుతున్నట్టే లెక్క ఫ్రెండ్స్. ఇట్లా అవుతున్నప్పుడు ఇంకా నెగ్లెక్ట్ చేయకుండా ఏం చేయాలంటే మన రీల్స్ పెట్టాలి. మనం ఎక్కువ డైలీ కనీసం ఒకటనే పెట్టాలి. మనం ముఖం కనిపించినట్టు డైలీ ఒకటనే పెట్టినాం అనుకోండి, వాళ్ళు చూస్తారు, ఫేస్బుక్ వాళ్ళు చూసి అరే ఓకే చేస్తున్నాడు, ఇది ఒరిజినల్ ఐడియే, ఒరిజినల్ పేజీయే అనుకొని మనకి ఆన్ చేసే అవకాశం ఉంటుంది. లేదు మనం ఇట్లా ఇది వచ్చింది కదా, వెయిట్ లిస్ట్ అని ఉంది కదా, అది గ్యారంటీ కాదని చెప్తున్నాను, మనం చేసినా ఒకటి చేయకపోయినా ఒకటి అనుకుంటారు చూసారా, అక్కడే మనం పొరపాటు పడతాం. కానీ తప్పకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. తప్పకుండా ఏంటంటే మీరు టెక్స్ట్ మెసేజ్ చేస్తే టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, లేదంటే కాకపోతే ఏంటి అని అంటే మనం ముఖం అయితే కనిపించాలి ఫ్రెండ్స్. తప్పకుండా మన ముఖం కనిపించాలంటే మన ఫొటోస్ అన్న పెట్టాలి, లేదంటే మన వాయిస్ తోటి ఉన్నటువంటి రీల్స్ అనేది చేసి మనం ఇక్కడ పోస్ట్ చేసినాం అనుకోండి, అంటే మనం ఏదైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తామో దీనికి ఆటోమేటిక్గా లింక్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా లింక్ పెట్టుకుంటే అది ఏమవుతుందంటే ఇక్కడ కూడా పోస్ట్ అయిపోతుంది. అప్పుడు ఫేస్బుక్ వాళ్ళు కూడా చూసి మనకి ఆటోమేటిక్గా ఇది అనేది ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం అట్లా అయినప్పుడు మనకు ఈజీగా మనం
పైసలు సంపాదించుకునే ఈజీ ఉంటుంది. ఇక్కడ చూసారా ఫ్రెండ్, ఇగో పే అవుట్ అని చూసారా, ఇక్కడ నాది అయిపోయింది. యూ కెన్ గెట్ పేడ్, ఇక్కడ చూసారా, అంటే నాది అయిపోయింది కాబట్టి అట్లా వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా అయిపోయినట్టే లెక్క. అది కొన్ని రోజుల తర్వాత ఇంకా 1 వీక్ పడుతుందా లేకపోతే 5 రోజులు పడుతుందా మనకు చెప్పలేము, కానీ మ్యాక్సిమం అయిపోయినట్టే. కానీ మనం ఆపినైతే ఆపిన మనకు అట్లా వచ్చిన తర్వాత ఇక మనం దానికి ఎలిజిబిలిటీ కాదు, వాళ్ళు కూడా మనల్ని కట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా వచ్చినప్పుడు తప్పకుండా ఫ్రెండ్స్, ఇట్లా వచ్చినప్పుడు తప్పకుండా ఇంకా ఎక్కువ రీల్స్ పెట్టడం చేయండి. రోజు కనీసం ఒకటైనా పెట్టి మన ఫేస్ తోటి మన ఫోటో ఒకటైనా పెట్టండి. అప్పుడు ఫేస్బుక్ వాళ్ళు చూసి అది ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ ఐడి అని చెప్పేసి మనకు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కాపీ పేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. వేరే వాళ్ళ పోస్టులను తీసుకొచ్చి మనం పెట్టామనుకోండి, అది యూట్యూబ్ అల్గారిథం అనేది తీసుకొని చెక్ చేసుకొని కొట్టేస్తుంది. యూట్యూబ్లో ఎట్లయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అట్లే ఉంటుంది. కాబట్టి మనం సొంతంగా ఏదైతే మీకు దేని ఇంట్రెస్ట్ ఉంటుందో అది రాయండి, లేకుంటే కవితలు రాయండి, కథలు రాయండి, ఏదో ఒకటి రాసి మనం పోస్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనం ఈజీగా మానిటైజేషన్ అయితే యాక్టివేట్ అయితే యాడ్స్ వస్తాయి మన దాని మీద, మన టెక్స్ట్ మీద, మన రీల్స్ మీద యాడ్స్ వచ్చి యాడ్స్ ద్వారా మనకి పైసలు రావడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వెయిట్ లిస్ట్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని అయితే ఇది. తప్పకుండా ఈ వీడియో కనుక ఎవరైతే ఫేస్బుక్ నుంచి పైసలు సంపాదించుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఇది తప్పకుండా యూజ్ అవుతుంది. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.